ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరబోతుంది. రాష్ట్ర రాజధాని అమరావతేనని నారా చంద్రబాబు నాయుడు తేల్చి చెప్పారు. విశాఖను ఆర్థిక ఆధునిక రాజధాని చేసుకుందామని, కర్నూలును అభివృద్ధి చేస్తామని చెప్పారు. కర్నూలు న్యాయ రాజధాని అని, హైకోర్టును అక్కడ నిర్మిస్తామని గత ప్రభుత్వం ప్రకటించింది. చంద్రబాబు ఆ విషయాన్ని ప్రస్తావించలేదు. అమరావతే ఏపీ రాజధాని అని స్పష్టం చేయడం ద్వారా హైకోర్టు కూడా అక్కడే ఉంటుందని పరోక్ష సంకేతం ఇచ్చారు. అదే నిజమైతే రాయలసీమకు మళ్లీ తీవ్ర అన్యాయం జరిగినట్టే. 10 ఏళ్ల తర్వాత కూడా రాష్ట్ర రాజధాని ఏందంటే చెప్పుకోలేని పరిస్థితి ఉంది. కక్షపూరిత రాజకీయాలు పక్కన పెట్టి నిర్మాణాత్మకంగా ముందుకు వెళ్లాలి. 3 రాజధానుల పేరుతో ఆటలాడే పరిస్థితి ఉండదు. అమరావతి రాష్ట్ర రాజధానిగా ఉంటుంది. విశాఖను ఆర్థిక ఆధునిక రాజధానిగా చేసుకుందాం అని బాబు అన్నారు. 70 ఏళ్ల కిందట ఆంధ్రప్రదేశ్ అవతరణతో రాజధాని కోల్పోయిన రాయలసీమ పరిస్థితి ఇప్పుడు అధికార మార్పిడితో మళ్లీ అగమ్యగోచరంగా మారింది. వాస్తవానికి ఆంధ్ర అసలు రాజధాని కర్నూలు నగరం. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం 1953లో కర్నూలు రాజధానిగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం అవతరించింది. 1956లో ఆంధ్ర తెలంగాణలను కలిపి ఆంధ్రప్రదేశ్గా మార్చడంతో రాజధాని హైదరాబాద్కు మారింది. 2014లో తెలంగాణ విడిపోయాక చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటించారు. జగన్ తర్వాత 3 రాజధానులు ఏర్పాటు చేసి గందరగోళం సృష్టించారు. ఎవరు అధికారంలోకి వచ్చినా రాజధాని విషయంలో రాయలసీమకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దలేకపోయారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామన్న జగన్ ఆ దిశగా చేసిందేమీ లేదు. 3 రాజధానులపై కోర్టుల్లో కేసులు నడుస్తుండగా ఆయన ప్రభుత్వం పడిపోయింది. న్యాయ రాజధాని వల్ల రాయలసీమకు ఒరిగేదేమీ ఉండదనే విమర్శ ఉన్నా కనీసం అది కూడా సాకారం కాకపోవటం ఆ ప్రాంతానికి పదే జరుగుతున్న అన్యాయానికి నిదర్శనం. రాయలసీమకు అన్యాయం చేసింది ఆ ప్రాంత నాయకులే అనే విమర్శ ఉంది. ముఖ్యమంత్రులుగా పనిచేసిన నీలం సంజీవరెడ్డి, దామోదరం సంజీవయ్య, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి రాయలసీమ వల్లే. అరకొర సాగునీటి పథకాలు తప్ప రాయలసీమ అభివృద్ధి కోసం వీళ్ళు చేసింది శూన్యం. తెలంగాణ నుంచి విడిపోయాక చంద్రబాబు కర్నూలును రాజధానిగా ప్రకటించి ఉంటే ఈ 10 ఏళ్లలో నగరం అభివృద్ధి చెంది ఉండేదని సీమ నేతలు అంటున్నారు. జగన్ కూడా కర్నూలుకు అన్యాయం చేసి విశాఖపైనే ఫోకస్ పెట్టారని విమర్శిస్తున్నారు. కుల రాజకీయ కక్షల కోసం పార్టీలు తీసుకున్న నిర్ణయాలు రాయలసీమకు తీవ్ర అన్యాయం చేశాయి. రాయలసీమ ఓటర్లను ఆకట్టుకోవడానికి జగన్ జపించిన న్యాయ రాజధాని మంత్రం పనిచేయలేదు. ఓ బిల్డింగ్ మాత్రమే వస్తుందని జనం పెదవి విరిచారు. ఎన్నికల్లో వైసీపీని తిరస్కరించారు. 2019 ఎన్నికల్లో రాయలసీమలోని 52 అసెంబ్లీ సీట్లలో 49 సీట్లను జగన్ పార్టీ కొల్లగొట్టింది. సీమలోని మొత్తం 8 ఎంపీ సీట్లు వైసీపీకే దక్కాయి. 3 రాజధానుల ప్రయోగం వికటించడంతో తాజా ఎన్నికల్లో వైసీపీకి కేవలం 7 అసెంబ్లీ సీట్లు మాత్రమే దక్కాయి. తిరుపతి, రాజంపేట్, కడప ఎంపీ సీట్లలో గెలిచిన హైకోర్టు కడతామన్న కర్నూలులో ఓడిపోయింది. విశాఖపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించడం వల్ల జగన్ తనకు కంచుకోట అనుకున్న సీమలో దారుణ ఓటమి చవిచూశారు. రాయలసీమ కోల్పోయిన రాజధాని మళ్లీ దక్కడం సాధ్యం కాదని ప్రస్తుత రాజకీయాలు తేల్చి చెబుతున్నాయి. పారిశ్రామిక, విద్య, వైద్య రంగాల్లో వెనుకబడిన సీమ అభివృద్ధి కోసం కనీసం ప్రత్యేక ప్యాకేజ్ అయినా ఇవ్వాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. న్యాయ రాజధాని వంటి గిమ్మిక్కులు కాకుండా నీటి ప్రాజెక్టులు, హాస్పిటళ్లు, విద్యాలయాల నిర్మాణం, పేదలకు భూ పంపిణీ, యువతకు ఉద్యోగాలు కల్పించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. టీడీపీకి కొత్త బలాన్నిచ్చిన సీమ డిమాండ్లను చంద్రబాబు నెరవేరుస్తారో లేకపోతే గతంలో మాదిరిగానే ఉపేక్షిస్తారో కాలమే సమాధానం చెప్పాలి.